హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అండి. వీడియో చూసిన వాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదనమాట. ఇంకా ఇక్కడేమో నిన్నటి లాగ్ అనమాట. మార్నింగ్ అయితే లేచిన తర్వాత నైట్ ఏంటంటే కొన్ని అంట్లున్నాయి. ఇంకా వాటినైతే ఇలాగా కడిగి పెట్టేసుకున్నాను ఇక్కడంతా. ఇప్పుడు కొంచెం చల్లకాలం గదా! ఇవి అంతగా ఆరలేదనమాట. వీటిని తీసి కింద బుట్టుంది. దాంట్లో అయితే పెట్టేసాననమాట. ఇంకా వాటర్‌గా ఉన్నాయి గదా! అందువల్ల. ఆ తర్వాత ఏంటంటే పాలైతే తీసానండి. పాలు కాగబెట్టేసుకుందాంలే, కాఫీ తాగుదామని చెప్పనేసి. ఇంకా దీంట్లో ఏంటంటే పైన కొంచెం మేగడైతే ఉందనమాట. ఇంకా నేనేం చేశానంటే కొంచెం మేగడ ఉంటుంది కదా! అదైతే తీసాను. అలాగే చికెనుంది. చికెన్ ఫ్రైకని చెప్పని ఇంతకు ముందు అదే బాబు బర్త్‌డే రోజు నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను కదా! అదైతే తీసి బయటైతే పెట్టేసాను. కూల్‌గా ఉంటుంది కదా! ఇంకా తర్వాత పాల మీద మీగడ కొంచెం వచ్చిందండి. అవి గూడా తీసేసి ఇదిగో ఇలాగైతే వేశాను. రీసెంట్‌గా నేను నెయ్యి అయితే చేశాను కదా! ఇంకా నెయ్యితోటి ఏమీ చేయలేదు. సున్నుండలన్నా చేద్దాము అనుకుంటున్నాను. నాకేంటంటే తిరగలుంటుంది గదా! తిరగలి అంటాం మా సైడు. అదైతే దాంట్లో వేసి తిప్పుతా ఉంటారు గదండీ! పొడొస్తుంది గదా! అలాంటిదైతే నాకు సున్నుండలు ఇష్టం. కానీ ఇప్పుడు ఆ మిక్సీలో వేసి సున్నుండలు చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు. కానీ ఏదో ఒకటి పిండి వంటలు చేయాలి పిల్లల కోసమైతే. ఇంకా ఇక్కడేమో కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నానండి. మాకేంటంటే ఈరోజు ఎండైతే వచ్చింది. ఇంకా బయట నేను ఆనియన్స్ అలాగే మిరపకాయలు, ఎండు మిరపకాయలు, తెల్లగడ్డలు ఉంటాయి గదా! ఆనియన్స్ ఏంటంటే బూజొచ్చేసున్నాయి. ఇంకా వాటినైతే కాసేపు అలా ఎండలో పెట్టాను. ఇంకా గూడా టపాసులున్నాయి. అవి గూడా ఎండలో పెడితే భలే ఎండతాయి కానీ టైం అంటే పెట్టేసి వెళ్ళిపోతామా, మళ్ళా ఎక్కడ వర్షం పడుతుందో ఏమో అని చెప్పని పెట్టలేదు. మళ్ళా వర్షం అంటున్నారు మాకు. మళ్ళా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందంట. మళ్ళా ఎప్పుడు పడతదో ఏమో వర్షం అయితే. వెదర్ అయితే చాలా చల్లగా భలే ఉందండి వాతావరణం అయితే. ఇంకా కాఫీ అయితే తాగేసాను. తర్వాత పెసరపప్పు ఉంటుంది గదా! అదైతే పప్పు చేద్దాంలే అని చెప్పనేసి ఇంకా ఇలాగ, ఎందుకంటే బిర్యానీ ఇవన్నీ తిన్నాం కదా! పెసరపప్పు మాకేంటంటే చలవంటారు. అలా అనమాట. ఇంక ఇదిగోండి చికెన్ అయితే కొంచెం కూల్ తగ్గింది. ఆ తర్వాత ఫ్రై చేసుకుందాంలే అని చెప్పనేసి ఇంకా ఇలా వేస్తున్నాము. మా అమ్మ వాళ్ళేంటంటే పెసరపప్పు చలవని చెప్పనేసి మాకప్పుడు పెట్టేవాళ్ళనమాట. చేసేవాళ్ళు ఎక్కువ పెసరపప్పు, పెసలు పచ్చ పెసలంటారు గదా! అవి గూడా మా ఊర్లో ఏంటంటే పొలాలుంటాయి గదా! అక్కడైతే పండినవి మా అమ్మ కొనుక్కునేది. పల్లెటూరు కదండీ! మా సైడ్ ఎక్కువ పెసరపప్పు, మినుములు ఇవంటారు గదా! ఇవి గూడా బాగా దొరుకుతాయన్నమాట ప్రకాశం జిల్లా సైడయితే. ఇంకా అలాగా వరి గూడా బానే పండుతుందిలెండి మాకు. కాకపోతే మాకు వరి కన్నా ఇవి బాగా పండుతాయన్నమాట. కొంచెం ఇసుక నేలగా ఉంటుంది. మా సైడయితే సముద్రం ఉంటుంది గదా దగ్గరగా. అందువల్ల సముద్రం దగ్గరంటే మాకు కొంచెం ఉప్పు పండిస్తారు గదండీ! ఆటిని మేము ఉప్పు కొటారులు అంటామనమాట. అవి గూడా మాకు సముద్రం దగ్గర కాబట్టి సముద్రం వాటర్ తోటి అలాగుంటుంది. అందువల్ల ఉప్పు కొటారులు అంటాం వాటిని మేమైతే. అవైతే ఉప్పు పండిస్తారనమాట. ఒకసారి మీకు ఇప్పుడు కాదులెండి, వీడియో అయితే చూపిస్తాను. ఉప్పు ఎలా పండుతుంది, ఉప్పు కొటారులో చాలా ఎక్కువుంటాయండి మాకైతే ఉప్పు కొటారులైతే. ఇంకా అలాగా ఇక్కడైతే చికెనయితే డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. వీటినైతే నేను ఆల్మోస్ట్ 3 టైమ్స్ అండి ఇలాగా సిమ్‌లోనే పెట్టిచ్చి లోపలైతే అంటే లెగ్ పీసులు గదా! సరిగ్గా ఉడకవనమాట. ఇంక ఇలాగే సిమ్‌లో పెట్టేసి లోపల బాగా ఉడికే వరకు అలాగ పెట్టేసాను. ఇంక ఇదేంటంటే రెడీ అయితే అయిపోయాను. డ్యూటీకి టైం అయిపోతుందనమాట. ఇంక మా బాబునేమో లోపల నుంచి ఆనియన్స్ అలాగే ఎండుమిరపకాయలన్నీ తేరా అని చెప్పాను. ఇంక లెగ్ పీసులు అలాగే 3 లెగ్ పీసులు, ఒక 2 అయితే మామూలువి ఫ్రై చేసుకున్నాను. మా ఫ్రెండ్‌కి ఒక లెగ్ పీస్ ఇద్దాంలే, మా పిల్లలిద్దరికీ చెరొకటి ఇద్దాము అని చెప్పనేసి వాళ్ళిద్దరికి చెరొకటి మా ఫ్రెండ్‌కి ఇచ్చాను. పాపము తనేంటంటే వాళ్ళ పిల్లలు పుట్టినరోజైనా కానీ మా డ్యూటీలో అనమాట. ఇంక ఏమైనా గానీ పాపం తెచ్చిస్తుంది. ఇంక మేమిద్దరమేనండి. నేనేం చేసుకున్నా గానీ తనకిస్తాను. ఇంకా తనేమన్నా చేసినా గానీ పాపం నా కోసం తెస్తుందనమాట. అందువల్ల ఇంకా మేమిద్దరమే అండి డ్యూటీలో కూడా. ఇంకా ఎవ్వరికివ్వను. ఇంక మేమిద్దరమే షేర్ చేసుకుంటాము. ఏమన్నా తీసుకువెళ్ళినా గానీ ఫుడ్ గానీ, ఇంకేమన్నా కర్రీ స్పెషల్‌గా
చేసినా అలాగే ఇద్దరమే షేర్ చేసుకుంటామనమాట. ఇంక పాపం తనకివ్వకపోతే బావుండదు గదా అని చెప్పని ఇంక తన కోసమయితే ఒక లెగ్ పీస్ అయితే తీసుకున్నా. యాక్చువల్‌గా అన్నీ అడిగాను వాళ్ళివ్వలేదు. ఇంక 3 ఇచ్చారు. ఇంకా ఎక్స్‌ట్రా అడిగితే ఇవ్వలేదండి. ఓన్లీ లెగ్ పీసులు 240 రూపీస్ అంటున్నారు. ఇంకా అప్పటికి తీసుకున్నాను. మరి సరే ఎందుకులే ఇంకా 3 వచ్చాయి గదా! చాలులే అని చెప్పని ఇంకా 3 లెగ్ పీస్‌లే తీసుకున్నాననమాట. తర్వాత రోజు చేద్దాం అనుకున్నా కానీ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ ఆహ్, చేసిన నైట్ నుంచి తర్వాత రోజు ఈవినింగ్ దాకా తిన్నామనమాట. అందువల్ల ఇంకా చేయలేదు. తర్వాత రోజు చేసుకుందాంలే అని చెప్పని. గురువారం కాబట్టి ఆ తర్వాత ఫ్రైడే కదా! ఫ్రైడే మేము తినము. అందువల్ల గురువారం నిన్నే చేసేసానండి. ఇంకా అలాగా చేసుకున్నామనమాట. లెగ్ పీస్‌లవి ఇంకా మార్నింగ్ లేచి అలా చేసుకున్నాను. ఇంకా తర్వాత పిల్లలకైతే క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను. మా లక్కీ ఏంటంటే పప్పు తినడు కదా! ఇంకా వాడికేమంటే పప్పు ఇంకా ఆకుకూర వేసేయొచ్చు కదమ్మా అంటా ఉన్నాడు. పప్పు తినరా నాయన మంచిది అని చెప్పినా గాని వాడు అస్సలు తినడండి. అసలు ఏంటో కూరగాయలు తినడు. ఏమి తినడనమాట. కానీ ఇప్పుడు చికెన్ ఉంది కదా! ఇంకా చికెన్‌తో పాటు ఆ అన్నం కూడా తింటాడనమాట. మా విక్కీ అయితే పప్పు బానే తింటాడు వాడు. వాడికి కూడా ఒక లెగ్ పీస్ అయితే ఏసాను ఇద్దరికీ. వాడేంటంటే ఇది పకోడా లాగుంటుంది గదా! డీప్ ఫ్రై కదా! తింటాడనమాట. మామూలు చికెన్ అయితే తినడు. అంత ఇష్టంగా తినడు. ఇంక పకోడా గాబట్టి తింటాడనమాట. ఇంకా అలాగా ఇద్దరికైతే మా ముగ్గురమైతే ఇలా క్యారేజ్ అయితే పెట్టేసుకున్నామండి. నాకు మార్నింగ్ ఏంటంటే ఒక్కోసారి లేట్ అవుతుంది. ఇంకా లేట్ అయినప్పుడు ఏంటంటే ఇదిగో ఇలాగుంటుంది. రెడీ అయిపోయి ఇంకా ఇలాగ క్యారేజ్ అయితే పెట్టేసుకుంటాను. అప్పటికి నాకైతే బస్ అయితే మిస్ అయిపోయిందనమాట. కరెక్ట్‌గా నేనెళ్ళేటప్పటికి అది 9 కండి. 9 కల్లా మూవ్ చేసేస్తాడు. నేనెళ్ళేటప్పటికి టైము 9:02 అయింది. ఇంకెక్కడుంటది మూవ్ అయిపోయిందనమాట బస్సయితే. ఇంకా నేనేం చేశానంటే ఆటోకి వెళ్ళిపోయామండి. ఆటో గూడా ఏంటంటే స్టాండింగ్‌లో ఉండేది ఎక్కినామా, ఇంక వాళ్ళైతే స్లోగా ఇంక మనుషులందరూ ఎక్కాలి కదా! అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నాకేంటంటే డ్యూటీకి టైం అయిపోతుందనమాట. అందువల్ల నేనేంటంటే కొంచెం దూరంగా వెళ్ళేసి ఆటోలకి అక్కడ నుంచుంటాను. ఇంకా అక్కడైతే నాకు రన్నింగ్ ఆటోలుంటాయి గదా! ఇంక వాటిల్లో అయితే నేనైతే ఎక్కేసి వెళ్తా ఉంటాననమాట. ఇంక అలాగే నిన్న రన్నింగ్ ఆటోలో కానీ మాకేంటంటే ఆ బస్ పోయిందంటే 9 నుంచి ఇంకా ఆటో వాళ్ళు గూడా స్లోగా మూవ్ అవుతారనమాట. ఇంక బస్సులు ఎట్టో రావు కదా! ఇంకా ఆటోలో ఎక్కాలి వీళ్ళనే ఉద్దేశంతోటి చాలా స్లోగా మూవ్ అవుతారండి. ఇంకా అలాగనమాట. వాడెళ్ళేసి ఏదో కోపం అనమాట. "అరే! ఎళ్లి షూ ఏసుకో త్వరగా" అని చెప్పని వాడిని అరుస్తూ ఉన్నాను. ఇంక ఇంతేనండి వీళ్ళతోటి నాకైతే. ఎండ చూసారా బీభత్సంగా ఉందనమాట. ఎండ సర్రమంటుందంటారు గదా! అలా ఉందనమాట ఎండైతే. ఇంకా ఇలాగ డ్యూటీకైతే బయలుదేరేసానండి. ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్ యూ.